మీకు టైం ఉంటే ఈ ఏడాదిలో మీ జిందగీలో ఏం జరిగినాయో మొత్తం ఓ పరి యాద్ చేసుకోండిల్లా. అందులో మంచి ఎన్నో చెడు ఎన్నో, అప్పుడు మీరు ఏమనుకున్నారో అది చేసిండ్రో లేదో, మీ చుట్టూ ఏమైంది, మీ కొలువు ఎట్లుంది, మీ ఆమ్దాన్ ఎంత పెరిగింది, ఎంతో ముద్దుగా అనిపిస్తుంది. మారేది క్యాలెండరే అయినా కొత్త ఏడాది అంటే దానికో లెక్క ఉంటుంది. మేము దొంగలను అందరినీ పట్టేసినాం, సైబర్ గ్యాంగుని ఇందరినీ పట్టేసినామని పోలీసులు గొప్పగా చెప్పిండ్రు కదా. గీ ముచ్చట కూడా గసొంటిదే. ఏసీపీ ఏమో స్పీడ్ ఉన్నదుల్లో లంచం మతలబ్ అందుడే ఆల్చం లటుక్కున పట్టేస్తున్నారు. ఈ ఏడాదిలో 199 కేసులైతే 273 మంది అరెస్ట్ అయ్యారంటే చూడండిగా. మునుపెన్నడు ఇన్ని కేసులు ఇన్ని అరెస్టులు కాలేదట. 2000 కాంచెల్లి సురువు చేస్తే 4-5 లక్షల దాకా ఎవల తాకతు తగ్గట్టు వాళ్ళు గుంజుడే గుంజుడు. మళ్ళా మనోళ్ళది చాలా జాలి గుండెలు కూడా. పుకట్ల ఇవ్వాల్సిన పనికి లంచం అడుగుడు, అందులో కొంత డిస్కౌంట్లు ఇచ్చుడు. ఒకరు తీసుకున్న వాళ్ళు కొందరు అయితే 2-3 వంచుకున్న వాళ్ళు కొందరు. గిసొంటి ఉత్తమ సర్కార్ ఆఫీసర్ల కాడ దొరకవచ్చిన పైకము 57 లక్షల రూపాయలని ఖుద్దు ఏసీ పోలే సాటింపేసుకున్నారు. ఇక ఆమ్దానికి మించిన ఆస్తులు 15 కేసులు అయితే 96 కోట్లు బయటపడ్డాయట. అవు మరి నెల నెల ఫస్ట్ నాడే జీతం ఎత్తుతున్నా మంది సొమ్ము తినకుంటే మనోళ్ళకి అస్సలు దరియదు, తిండి పైకి పట్టదు, రాత్రికి నిద్ర పట్టది. పగటి పువ్వు తెచ్చుకుంటారు, పైసల మూట పట్టకపోతారు. అవినీతి ర్యాంకులు వస్తే రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, పోలీసులు అందరికంటే ముంగట్టున్నారు. ఏ పని మీద పోయినా, ఏ పర్మిషన్ పోయినా, ఏ బిల్లు శాంక్షన్ చేయమన్నా మరి మాకేందని చేతులు చాపడేనా. ఇయ్యమంటే రూల్స్ చెప్తారు, సెక్షన్లు అడ్డం పెడతారు. అదే నోట్లు చదివించుకుంటే ఏ లొల్లి లేకుండా రపా రపా పని అయితేనే ఉంటది. ఇక ఇంత పనికున్నారు తాతలు అని ఏసీపీకి ఫోన్ కొట్టి ఆఫీసర్లను పట్టించి మా శని పోయిందని పటాకులు కాల్చి సంబరాలు చేసుకుంటున్నారంటే ఏ లెవెల్లో గుంజుతున్నారో చూడండిగా. కొత్త ఏడాదిలో లంచాల పోని ఎవలదో జర పైలముండ్రి సాలరు.